నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తోంది. ఇక బీసీ కులగణన చేసింది. బీసీ కులగణనకు సంబంధించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీగా విభజిస్తూ ఇక ఎవరి వాటాను వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొట్టమొదటిసారి కులగణన అనేది తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతోంది. అయినప్పటికీ ఎస్సీ వర్గీకరణ మీద అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. బీసీ కులగణన మీద కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సో 42% రిజర్వేషన్లు కాదు, 50 పైగా ఉన్నటువంటి బీసీలు, 50% పైగా ఉన్నటువంటి బీసీలకు మరి చట్టసభల్లో 55%, 56% రిజర్వేషన్ కల్పించాలంటూ ఇప్పటికీ బీసీ నేతలంతా మండిపడతా ఉన్నారు. తప్పుడు లెక్కలు, గతంలో ఉన్నటువంటి లెక్కలకి ఇప్పటి లెక్కలకి కంపేర్ చేసుకుంటే చాలా వరకు బీసీల సంఖ్యను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం చూపించినట్టు ఇక అటు బీసీ నాయకులు, ఇటు మందకృష్ణ మాదిగా ఇక ఒక రకమైనటువంటి ఆందోళన క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పుష్పలీల జాయిన్ అవుతా ఉన్నారు. మేడం, వెల్కమ్ టు తొలి వెలుగు. మేడం నమస్తే అందరికీ. మేడం, సో ఎట్లా చూస్తారు మేడం రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికలు కావచ్చు, ఇటు బీసీల కులగణనకు సంబంధించినటువంటి సర్వేలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లన్నీ కూడా నిన్న అసెంబ్లీలో చర్చించడం జరిగింది. బట్ ఎస్సీ వర్గీకరణ గురించి మనం మొదటగా మాట్లాడుకుంటే మందకృష్ణ మాదిగా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టిడు. మాదిగల వాటా మాదిగలకే కావాలి, పక్కుల వాటా అవసరం లేదు మాకు అని చెప్తా ఉన్నాడు. సో మాకు అనుమానాలు తలెత్తా ఉన్నాయి. 9% కాదు 11% మాకు మాదిగలకి ఇవ్వాలని అంటున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? చాలా మంది ప్రశ్నిస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టిండ్రు ఇన్ని రోజులు. వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలన ఉన్న ప్రభుత్వంలో గాని గతంలో 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమంలో మేము కూడా ఒక దళిత బిడ్డలుగా, ఒక మాదిగ జాతి బిడ్డగా ఆ ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఈ 30 ఏళ్ళని ఇన్ని రోజుల తర్వాత కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చేసుకోవచ్చు అని గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ గారు కానివ్వండి, వాళ్ళు మాకు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే పంపించినప్పుడు అది 2 రాష్ట్రాలు మీ ఇష్టం, మీరు చేసుకోవచ్చు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా కూడా దీన్ని డిలే చేయడానికి అనేక కారణాల లోపల ఉద్యమాల పేరుతోటి దీన్ని ఎలా ప్రొసీడ్ అంటే ప్రొలాంగ్ చేయాలన్న ఉద్దేశంతో అది ఎలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమాయకమైన మా జాతి బిడ్డలకు చదువు లేకపోయా, ఉద్యోగాల కోసమని 30 ఏళ్ళు దీంట్లో పనిచేస్తూ అసలు జీవితాలు నాశనం చేసేసుకున్నారు పిల్లలంతా కూడా. అసలే బీజేపీ గవర్నమెంట్ రిజర్వేషన్ తీసేస్తాం అనుకుంటుంది. అలాంటి బీజేపీకి ఓట్లేయండి అని చెప్పి మా కృష్ణమాదిగా ఏ రోజైతే అన్నారో అసలు ఎప్పటికిపోయేది. అసలు నిజంగా కూడా ఉషా మేరా కమిటీ వేసినప్పుడు జనాభా ప్రాతిపదికన వేయమని కూడా రిపోర్ట్ ఇచ్చినప్పటికీ గత కాంగ్రెస్ పార్టీ ఎట్లాగైతే తెలంగాణ ఇచ్చిందో ఏపీసీ వర్గీకరణకు కూడా తెలంగాణనే సపోర్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దళితులకు ఎవరైనా మేలు చేశారు అంటే అది దళితులకు సంబంధించిన పార్టీ, తెలంగాణకు సంబంధించింది కాకుండా యావత్ భారతదేశంలో పేదవాళ్ళకు సంబంధించి ఈ పార్టీనే, కాంగ్రెస్ పార్టీనే. సో దీనికి వీళ్ళు ఎంత కాదన్నా కూడా వీళ్ళకి తొందరగా సమస్య తీరొద్దు అన్న ఉద్దేశంతో దీన్ని ఇన్ని రోజులు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారమ్మా. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఏదైతే ఉందో అంశం ఏదైతే ఉందో, కృష్ణమాది గారు ప్రెస్ మీట్ నేను చూడలేదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే కృష్ణమాది గారు అంటే ఇంతకు ముందు అయితే అసలే లేదు. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గొప్ప విషయం, మేము అందరికీ మా జాతి అంతా కూడా రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ బిడ్డలు ఎట్లయితే కృతజ్ఞత చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించారో, గతంలో జరిగిన ప్రభుత్వాలు ఎంత నష్టం చేశాయో, మరి తెలంగాణ లెవెల్ ఎలా ఇచ్చారో అలాగే ఏబిసిడి వర్గీకరణ కూడా ఎప్పుడో అయిపోయేది. దాన్ని ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని అటు ఎంత ఖచ్చితమైన వాళ్ళు అభ్యంతరాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఇక్కడ నుంచి ఫోర్స్ వచ్చినా సరే ఆయన ఎవరికి కూడా తొనకకుండా లేదు, నిజంగా అన్యాయం జరిగింది. తెలంగాణ విషయంలో ఎలాగైతే అందరూ ఆమోదింపజేసి అసెంబ్లీ తీర్మానాల్లో ఓకే ఎట్లాగైతే చేశారో ఏబిసిడి వర్గీకరణ కూడా. మీరు అన్నట్టుగా నిన్న మనం ఎస్సీ వర్గీకరణ అంశం గురించి మాట్లాడితే, నిన్న అసెంబ్లీలో అంశం గురించి డిస్కషన్ చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇక సిపిఐ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఎవరు కూడా దాన్ని విమర్శించారు, అందరూ స్వాగతించారు, అందరూ మద్దతు తెలిపారు. కానీ మందకృష్ణ మాదిగ మాత్రం ఇంకా కొంత లోన్లీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఏదో మాకు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగానే ఆయన చెప్తా ఉన్నాడు. మా వాటా అది ఏమైందంటే ఒకటే అండి, కృష్ణమాదిగ గారు అంటే మాకు అభిమానమే. సరేలే, ఇప్పుడు అందరూ చేసే దాంట్లో అసలు చేసిన తర్వాత పర్సంటేజ్ కదా గొడవ. ఆ పర్సంటేజ్ ఎక్కువ తక్కువ అన్నది తింటే ఎవరు తింటారు? మన జాతిలోని ఉపకులాలే తింటాయి.
మన సోదరులే తింటారు. ఇంతవరకు కూడా మన యుద్ధం ఏది, దళితుల్లో ఉన్న దాంట్లో ఒక వర్గం వాళ్ళే ఎంజాయ్ చేస్తారు అన్నది ఈ మన ఉద్యమము. ఇప్పుడు మనం ఇప్పుడు తర్వాత దాన్ని రూపాంతరం చెంది లేదు లేదు మనమే కాదు, కింద స్థాయి అట్టడు స్థాయిలో ఉన్న మన జాతిలో ఉన్న సబ్ కాస్ట్ లో ఉన్న వాళ్ళకందరికి కూడా రాజకీయ అవకాశాలతో పాటు అన్ని అవకాశాలు కల్పించాలంటే కంపల్సరిగా ఇది చేయాలనుకున్నప్పుడు మనకు రిజర్వేషన్ శాతంలో కొంత అటు ఇటు జరిగిండొచ్చు. అది 1-2% తేడా ఏం పోయింది? అసలు నిజంగా అసెంబ్లీలో పెట్టడమే ఒక మహా సక్సెస్ ఇది ఒక తెలంగాణలో ఒక పెద్ద నిజంగా కూడా ఇది ఎవరు ఊహించని విధంగా చేశారు కదా. సో దాంట్లో ఏదైనా చిన్న ఉంటే మళ్ళీ దాన్ని రాటిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అయినా ఎవరితో గొడవపడాలి? మా వాళ్ళతో మనమే కదా. ఇప్పుడు మా జాతి తమ్ముళ్ళకి ఇప్పటి వరకు రాని అవకాశంలో ఒకరిద్దరు అయితే ఇప్పుడు మాకే 1% తక్కువ అయింది అనుకోండి, మాది చాలా పెద్ద మనిషే కదా. ఇన్నాళ్ళు మా తమ్ముళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేసినా మేము ఇన్ని రోజులు 30 ఏళ్ళు భరించలేదా? అందులో మాకు ఇంకా రావాల్సిన వాటా విషయంలో కానివ్వండి, పాపులేషన్ విషయంలో తప్పులు జరిగినాయి అనే విషయంలో కానివ్వండి, లేకపోతే కొంత పర్సంటేజ్ విషయంలో అన్యాయం జరిగింది అన్నట్టు కృష్ణమాది అనడం కొంచెము అంటే అంటే ఆయనకి ఇది జీర్ణించుకోలేకపోతున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంత త్వరగా చేస్తారు ఏబిసిడి వర్గీకరణ విషయంలో, ఇంత స్టాండర్డ్ గా అన్నదాన్ని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఈ రకంగా ఛాలెంజ్ గా తీసుకొని చేస్తారని ఎవరు ఊహించలేదు. అందుకని ఆయన ఒక ఉద్యమాన్ని చాలా వరకు మీరు అన్నట్టుగానే అందరూ ఏమనుకున్నారంటే ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏబీసీగా విడదీశారు. ఏబీసీలో భాగంగా మొదటిలా ఎవరైతే ఆ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 గ్రూపులుగా క్రియేట్ చేసి ఎవరి వాటాను వాళ్ళకి పంచుతూ 9 కావచ్చు, 5% కావచ్చు, 1% ఇట్లా పంచిన తర్వాత ఇక దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రశంసలు వస్తాయి అనుకున్నారు. కానీ ఆయన ఇంకో మాట అన్నాడమ్మా, రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఏమన్నారు ఆయన? స్టాండర్డ్ ఏం చెప్పారు? ఎప్పుడైతే ఒక పక్కన కులగణానికి సంబంధించింది ఇంతవరకు ఏ రాష్ట్రం చేయలేదు, అది నేను చేస్తున్నాను. అదైనంత వరకు కూడా నోటిఫికేషన్లలో ఖచ్చితంగా ఈ ఉద్యోగాల పిల్లలకు వాళ్ళకి ఇప్పటి వరకు దొరకని ఫలాలను దొరికేటట్టుగా చేద్దాము, అవసరం అనుకుంటే వాటిని ఆ రకంగానే చేసి వాటిని ఆపుతాను కూడా అన్నాడు. ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో అందరికి కూడా అది ప్లస్ అవుతుంది కదా ఆయన చేయబట్టి. సో ఇప్పుడు మనము చెయ్యనమ్మని పట్టుకొని ఏ రోజు కూడా అడగని వాళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళని పట్టుకొని అట్లా చేసేది ఉండే ఇట్లా చేసేది ఉండే అని వంకలు ఎత్తుకోవడము, దీని మీద ఏదో రకంగా దీన్ని మళ్ళీ ఒక తప్పు లెవెల్లో చూపించుకోవాలనుకొని తమ స్వలాభాల కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ నిజంగా మీరు చూస్తే నేను వివేక్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆయన ఎక్కడ కూడా నేను వ్యతిరేకించడం లేదు అన్నారు. అది గుడ్ మెసేజ్ అది. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి నష్టం జరిగింది, నిజంగా మేము కూడా ఒప్పుకుంటున్నాము. కాకపోతే మా వాళ్ళు కూడా భయపడుతున్నారు, మాకేమన్నా నష్టం జరుగుతుందేమో, మా పాపులేషన్ విషయంలో కొంచెం తక్కువ అయ్యాయేమో, అవి సరి చేసుకొని ముఖ్యమంత్రి గారు దాన్ని చూడాలి అన్న విషయంలో ఆయన కూడా మాట్లాడారు. కానీ లేదు ఇది అన్యాయము, ఇది వీయడం కుదరద్దు, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని అసెంబ్లీలో వెళ్ళిపోయాడా బైకాట్ చేసి ఏమన్నా? సో ఇక్కడ ఎక్కడ అంటే కొంతమంది దీన్ని ఇలా సాగదీసుకుంటూ వెళ్ళాలి, అలా ఉండాలి, మన పిల్లలు ఇంకా కేసులాలు ఇరుక్కున్న వాళ్ళు వాళ్ళ జీవితం నాశనం ఇవ్వాలి. ఈ అంశాన్ని సాగదీస్తే మందకృష్ణ మాదిగ కావచ్చు, మాదిగ జాతి కావచ్చు, వెనుకబడినటువంటి బడుగు బలిగిన వర్గాలకు ఏం లాభం జరుగుతుంది అంటారు? ఎందుకు ఇట్లా సాగదీస్తారు? అదే కదా, ఇందులో ఉన్న కోణాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు కృష్ణమాదిగ గారు అంటే అందరికి కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కూడా నేను కూడా అందులో పనిచేస్తాను, అరెస్ట్ అయ్యాను, దాంట్లోనే మంత్రి అయ్యాను, బిల్లు పాస్ చేశాను. నాకు ఇప్పుడు కృష్ణ అంటే నాకు ఎప్పుడు వ్యతిరేకం ఉండదు. మా అన్ననే, మా రక్తమే, మా బంధువే అనుకుంటాం మేమందరం కూడా. ఆయన గురించి ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళం ఎవరు సాహసించాము. అలాంటిది ఆయన ఒక పార్టీకి అవుట్రేట్ గా ఎప్పుడైతే ఈ అన్టచబిలిటీ ఉన్న మా జాతిని గాని, మనుధర్మ సిద్ధాంతాన్ని పాటించే పార్టీకి గాని ప్రధానమంత్రి గతంలో ఎవరు ప్రధానమంత్రి దీన్ని సపోర్ట్ చేయనట్టుగా కేవలం మోదీని ప్రచారం కోసం ఆయన వాడుకొని ఆ రోజు తీసుకొచ్చి ఎవరూ చేయలేని ఏమేసానైనా కమిటీ వేశాడు. 1 year దాటిపోయింది, ఇంతవరకు అతి లేదు గతి లేదు. అక్కడి నుంచి ఆయనకి ఎక్కడి నుంచి బీజేపీకి డైరెక్ట్ ఓట్లు వేయమని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది అది ఎంతవరకు మమ్మల్ని మోసం చేసినట్టు కదా, మా బిడ్డలను వాళ్ళ కాలకాడ బలి పెట్టినట్టు కదా. సో దీన్ని వ్యతిరేకించాను నేను. అందుకే అవుట్రైట్ గా ఒక ఆడబిడ్డగానే కాకుండా నా జాతి బిడ్డలు ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు. ఒక పార్టీకి మరి నా నాయకుడు ఇన్ని రోజుల పార్టీలకు అతీతంగా గొంగలి పురుగు అన్నా పట్టుకుంటా, ఎవరి దగ్గరకన్నా పోతా అంటే పోనైనా. కానీ నేను ఏమన్నాను, డైరెక్ట్ గా ఓట్లయ్యే కాడికి మమ్మల్ని ఏవైతే మా దగ్గర ఉన్నదో అంబేద్కర్ చెప్పిన ఆ ఓటు మాకు ఉన్నదే అదొకటి, దాన్ని నువ్వు డైరెక్ట్ గా మా మొత్తం జాతినంతా కూడా వాళ్ళ పాదాల దగ్గర పెట్టడానికి నీకెవరు ఇచ్చారు రైట్? ఆ విషయంలోనే నేను వేసుకున్నాను. నేను కాంగ్రెస్ పార్టీగా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కృష్ణమాదిగ గారికి నేను కౌంటర్ ఇచ్చిన దాన్ని ఒక ఏకైక మహిళ నేనే. ఎందుకంటే నా జాతిని ఇప్పటి వరకు నష్టపోయింది.
ఇక ముందు కూడా దంచపోకుండా ఉండాలంటే, నా జాతి బిడ్డలు ఇప్పుడు ఇంకా చాలా కోల్పోకుండా ఉండాలంటే, కృష్ణమాదిగా అనుకున్నాడు నన్ను ఎవరు కౌంటర్ వేసే వాళ్ళు లేరు. ఆ అట్లాగే కేసీఆర్ ఎట్లా అనుకున్నాడు తెలంగాణ మొత్తం నేను చెప్తే వింటాడు. ఇప్పుడు ఆయన మూల కూసబెట్టలేదా? మరి ఈ రోజు మేము కూడా ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంత ఇచ్చాము. కానీ నువ్వు ఈ రోజు బీజేపీ డైరెక్ట్ ఏమని చెప్పడం ఏంటంటే, మమ్మల్ని రేపు పొద్దున రిజర్వేషన్ పీకేస్తాను అంటున్నాడే. మళ్ళీ ఇప్పుడు కొత్త రాగం రిజర్వేషన్ లో కూడా ప్రమోషన్స్ ఉండాలి. రిజర్వేషన్ అది ముందు ఆ రిజర్వేషన్ సిస్టమే ఎత్తేస్తున్నాడు. రాజ్యాంగాన్ని తీసి పడేస్తాను అంటున్నారు. అంబేద్కర్ బిడ్డలుగా మాకు ఎక్కడ కూడా దారి లేకుండా అన్ని కట్ చేసేసాడు. మా మీద ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దాని మీద గలమెత్తేవాడు లేడు. మాకు వాయిసే లేదు. మా మీద అవమానాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ బిడ్డలుగా రాజకీయంగా మాకు అవమానాలు జరుగుతున్నాయి. అన్ని రకాల అవమానాలే జరుగుతున్నాయి. మరి ఇవన్నిటికీ ఎక్కడో ఒక పులి స్టాప్ పెట్టడానికి ఒక రెడ్డి అయినా సరే, ఒక అగ్రకుల నాయకుడు అయినా సరే, ఇన్ని రోజులు ముఖ్యమంత్రులుగా ఎవరు పనిచేసినారు? రాజశేఖర రెడ్డి గారు తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అదే స్టాండ్ తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో వరంగల్లో, ఏదైతే మనం చెప్పాము తీర్మానం చేసి మా వరంగల్ డిక్లరేషన్ లో, దాన్ని పాటించి ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మా బిడ్డలకు అందరికి కూడా ఒక విముక్తి కలిగించాడు. దీన్ని అవునన్నా జీర్ణించుకోలేని వాళ్ళు ఏమున్నా వాళ్ళ గురించి మేము పట్టించుకునే పరిస్థితి లేదండి. అయిపోయింది, చాలా అయిపోయింది. నిజంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం అందరూ యూనిట్గా బడుగు బలగిన వర్గాలు కొట్లాడుతున్నాయా, లేకపోతే మాల వర్సెస్ మాదిగా అన్నట్టుగా ఇప్పుడు మనకృష్ణ మాదిగా అంటా ఉన్నారు? 15 లక్షల తప్పు మాల సోదరులకు కూడా పైగా ఉన్నటువంటి మాదిగలకు 9% ఎట్లు ఇస్తారనేది ఆయన ప్రశ్న. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం. ముందైతే కానివ్వండి, ఇంకా ముందు ఉంది. అసలు మొదలైంది. మనకు ఎలిజిబిలిటీ ఉంటే 30% మన బిడ్డలకు ఉన్నారంటే మనం పెంచమని అడగడంలో తప్పు లేదు. మా పిల్లలకి ఇంకా ఉద్యోగావకాశాలు చదువుకున్న పిల్లలు మాకు ఉన్నారు. మా పర్సెంటేజ్ ఈబీసీలలో వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్న వాళ్ళకి 10% ఇచ్చారనేది ఇప్పుడు మా అందరికి కూడా అదే ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్ లో రావచ్చేమో. కానీ అదే కాదు కదా, ఇప్పుడు 30% ఉన్న దాంట్లో మాకు 9% ఎందుకు ఇస్తారంటే ఒక అంశం అయిపోయింది. రెండో దాంట్లో మనం వెళ్ళాలి. ముందు ఇచ్చే అంశం క్లియర్ అయింది. రెండో దాంట్లో ఏమైనా మార్పులు చేయడానికి అవకాశం ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఎప్పుడూ నెగిటివ్ చేయడు. ఇప్పుడు రిజర్వేషన్ పెంచుకోవడం అనేది ఆ రాష్ట్రాల పరిధిలో జరుగుతా ఉంది. ఇది రిజర్వేషన్ ఎక్కువ శాతంలో మీ రాష్ట్రాల్లో కూడా ఆ ఇంప్లిమెంటేషన్ అయిపోయినాయి కదా కొన్ని రాష్ట్రాల్లో. దాన్ని ఎవరైనా ఆపారా? ఆ రాష్ట్రాల ఇష్టానుసారంగా వాళ్ళు చేయాలనుకున్న దానికి ఎక్కడ అభ్యంతరాలు లేవే. ఎవరైనా అభ్యంతరాలు పెట్టారా? నిజంగా వెనకబడిన జాతి బిడ్డలు రావాలనుకున్న వాళ్ళు అందరు కూడా దాన్ని సపోర్ట్ చేశారు ఆ రాష్ట్రాల్లో. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే కదా. ఇక్కడ కూడా అందరు కూడా ఎవరు అగెనిస్ట్ గా లేరు. ఎట్లాగైతే తెలంగాణకు అగెనిస్ట్ లేరు, ఆంధ్ర సోదరులు మనకు ఎట్లా సపోర్ట్ చేస్తారా? మాల సోదరులు కూడా ఎక్కడ అగెనిస్ట్ లేరమ్మా. ఈ కొంతమంది దుర్మార్గులు ఇలా చేరి ఇది పూట గడవడం కోసం చేసే ఒక తంతులాగా మార్చారు తప్ప, నిజమైన మనసులతో ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా సోదరులు అటుపక్కన కూడా ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు దాన్ని పెంచి దాన్ని పోషించాలని అనుకోవట్లేదు. వాళ్లకు భయం ఒకటి ఉంది. ఆ భయం ఏంది? మాకు రేపు పొద్దున ఇంకా మా పాపులేషన్ తగ్గట్టుగా మాకు రాలేదన్న బాధ ఇప్పుడు కృష్ణమాది గారు వ్యక్తం చేసిందో వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. దాన్ని సరిచేయడం పెద్ద విషయం కాదు కదా అంటారు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, మాజీ మంత్రిగా మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ప్రధానంగా 5-10% లేనటువంటి రెడ్డిలేమో 4 ఉంటారు మంత్రివర్గంలో. ఇంతమంది ఉన్నటువంటి మా మాదిగ బిడ్డలకు మాత్రము ఒక్కరు మాత్రమే ఉండదు. మేము 2 ఉండాలి కదా మంత్రులు, మాకు 2 ఇవ్వాలి కదా మంత్రి పదవులు అని అంటున్నాడు. ఇస్తారేమో వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు కొత్త గవర్నమెంట్. సరే, ఇది ఎంతైనా కూడా ఒకసారి మార్పులు కోరాలంటే కుదిరే పరిస్థితి కాదు. ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా డబ్బులు ఉన్న వాళ్ళే, ఒక కులం వారే అన్ని పార్టీల్లో ఆధిపత్యాలు చెలాయిస్తున్నారు. ఒక పార్టీ చూపించండి, ఓన్లీ కాంగ్రెస్ కాదు కదా, మీకు అప్పర్ కాస్ట్ వాళ్ళే అన్ని పార్టీలో రూలింగ్ లో ఉన్నారు. రైట్, నాకు ఒక్కరిని చూపించండి. ఒక బీసీలు ఉన్నారా ఒక లీడర్ గా, లేకపోతే ఒక బీసీ ముఖ్యమంత్రి చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారా? ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దాంట్లో ఎవరు చేయలేదు. అంటే వీళ్ళకి ఎవరికి కూడా లేదు. అందులో పర్టికులర్ గా మమ్మల్ని ఎందుకు ఫోకసింగ్ చేయాలా? ఓకే, 1 ఇయర్ అయ్యింది. 1 ఇయర్ లోపల ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం పెద్ద, మాకైతే ఒక సబ్జెక్ట్ ను ఒక లెవెల్లో మేమైతే దీనికి ఒక సమాప్తి, ఒక ఫుల్ స్టాప్ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ అవకాశాల కోసము రేపు 4 ఏళ్ళు ఉంది, ఇంకా ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉంది అనుకుందాం. దాంట్లో మనం అనుకున్నట్టుగా మాదిలకు అన్యాయం జరిగింది అనేది కూడా మాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి మాకు సంబంధించినంత వరకు మా వాటా మాకు రావాల్సిందే. ఇప్పుడు మా వాటా విషయం మేము ఎక్కడ తగ్గలేదు. పార్టీ సరే 3 ఏళ్లలో అవకాశం ఇస్తుండొచ్చు అనే నమ్మకంగా అంటున్నారు. 1.5 ఏడాది అయింది, ఒక మాజీ మంత్రిగా పనిచేస్తారు. మరి మీలాంటి సీనియర్ నాయకులు కూడా ఏ పదవి ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళ సేవలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయలేకపోతుంది. పర్లేదులేమ్మా. ఇప్పుడు సమర్థించుకుంటారా మీరు?
ఇప్పుడు నాలాంటి అసలు నిజంగా కూడా నేను ఒక్కదాన్నే ఉన్న ఆడబిడ్డ, నేను ఒక్కదాన్నే ఉన్నా, ఎటు అవును. తిరిగినా నాకు ఇయ్యాల్సిందే. నేను ఫైట్ చేస్తున్నాను, నేమో వదిలిపెట్టాను. నేను ఎవరి బిడ్డను? అంబేద్కర్ బిడ్డనే. ఉమ్, నేను కూడా దళిత బిడ్డల్లో ఉన్నదాన్ని, ఈ జాతిలో ఉన్న సదాలక్ష్మమ్మ తర్వాత ఉన్నదాన్ని నేనే. అధికంగా చదువుకున్నాను నేనే. ఒక మాజీ మంత్రిగా 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రిగా చేసిన దాన్ని నేనే. అధికమైన సీనియర్స్ ఉన్నదాన్ని నేనే. సరే, వాళ్ళకున్న దాంట్లో కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని ఈక్వెషన్స్ లో కొన్నిసార్లు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సీనియారిటీ కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండాలని నేను వెయిట్ చేస్తున్నాను. అంత మాత్రం నాకు రాదని నేను అనుకోవట్లేదు. డెఫినెట్ గా నాకు వస్తుంది, ఇవ్వాల్సిందే అంటున్నాను. ఉమ్, నేను అడిగేది ఏంటి? ఏదైనా నాకు కమర్షియల్ గా పోస్టో లేకపోతే నాకు సంపాదించుకోవడానికో నాకు అవసరం లేదు. నేను ఆ రోజు మంత్రిగా చేసినా నేను ₹1 కూడా నేను సంపాదించుకునే ధ్యాసలో నేను వెళ్ళలేదు. నిస్వార్థంగా పనిచేస్తాను. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మా దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చినా, మా గురించి ఆలోచించే రాహుల్ గాంధీ లాంటి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అండదండలు మాకు ఉండాలి, భవిష్యత్తులో ఇంకా కూడా ఉండాలంటే డెఫినెట్ గా కాంగ్రెస్ చేస్తున్న నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాను. కాబట్టి మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్ విషయంలో కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి అది ఇంప్లిమెంట్ అయింది. ఎటు తిరిగినా కూడా ఇప్పుడు ఈ 2 బీసీ సంబంధించిన బిల్లులో కానీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులో కానీ మహిళలకు అవకాశాలు రావాలి. అది ఎమ్మెల్సీలు అనుకోండి, పార్టీ ఐసీసీ పోస్టులు అనుకోండి, ఎక్కడ దాంట్లో అయినా సరే ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వంకు ఉంది. ఇప్పుడున్న అన్ని పార్టీలలో కూడా ఇది ఒక మంచి శుభ సూచకం. అదే 50% ఉన్న మహిళలము మాకు 33 అడగడంలో తప్పులే. అసలు ఈ గోలంతా ఈ ఈబీసీ గోళాలను లేకపోతే కులాల గోళాల పక్కన పెడితే 50% ఉన్న మా మహిళలకి మాకున్న ప్రాతినిధ్యం ప్రకారం 50% రావాలని కోరితే ఏం చేస్తారు అప్పుడు ఈ మొగజాత అంతా కూడా? సో ఉమ్. మేమేమంటున్నామంటే 33% బడుగు బలహీన వర్గాలు ఉన్న మహిళలకి ఈసారి రాజకీయంగా అవకాశాలు ఇవ్వమని అడుగుతున్నాను నేనైతే. నా డిమాండ్ కూడా అది. రేపు పొద్దున నేను రాష్ట్రంలో సంబంధించిన ఒక దళిత మహిళగా నేను రాహుల్ గాంధీ గారికి నేను లెటర్ రాస్తాను. డెఫినెట్ గా సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీ గారికి నా యొక్క ఆలోచనని నేను వాళ్ళతో షేర్ చేస్తాను. ఎందుకంటే మనకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడా మహిళలకు సంబంధించినంత వరకు కూడా మన ఓట్ బ్యాంక్ ను ఫుల్ లెవెల్ అందరూ వాడుకున్నారు. ఏమి పని చేయని వాళ్ళు వాడుకుంటున్నారు, కానీ మనము ఇప్పటి వరకు వాడుకోలేకపోతున్నాం, వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోతున్నాము. కాబట్టి రాజకీయాల్లో దళిత మహిళల ప్రాధాన్యత అవసరం. దళితులుగా బిడ్డలుగా ఉన్న బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ కూడా రావాల్సిన ఇప్పుడే ఉంది. ఇంకా ఇంకా 75 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాకపోవడం అనేది షేమ్. అందువల్ల నేనేమంటానంటే నా డిమాండ్ గా నేను రాహుల్ గాంధీ దృష్టికి, అలాగే ప్రియాంక దృష్టికి, ఐఐసి దృష్టికి నేను తీసుకెళ్తాను. నేను పోరాడతాను అవసరం అనుకుంటే. మా మహిళలు కూడా అవసరమే. ఇప్పుడు మరి చూసినా ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా మంత్రివర్గంలో కూడా మహిళల సంఖ్య తక్కువే. లోక్సభలో చూసినా తక్కువే, పార్లమెంట్ లో చూసినా, అసెంబ్లీలలో చూసినా, గతంలో ఉన్న 10 ఏళ్ల మంత్రివర్గంలో కూడా చూసినా మహిళల పర్సంటేజ్ లేదు. కానీ వాళ్ళు నువ్వన్నట్టుగా కొద్ది మంది ఉన్న వాళ్ళకే ఆ అధికారాలు వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఫ్యామిలీస్ కే చెందినవి. ఇక భవిష్యత్తులో అలా జరిగితే ఊరికే ప్రసక్తి ఉండదు. మేము కూడా మా గళాన్ని ఇప్పించాలనుకుంటున్నా. నేను కులాలకు మతాలకు అతీతంగా పుష్పలీలని దీనికి సారథ్యం వహిస్తుంది. ఎస్. సో ఈ బీసీ కులగణన గురించి మీరేం చెప్తారు? బీసీకి సంబంధించి బీసీ సంఘ నేతలంతా కూడా తప్పుడు లెక్కలు చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత 2011 లెక్కలకు ఇప్పుడు మీరు చేసినటువంటి కులగణన సర్వేలకు చూస్తే బీసీల శాతం తగ్గుతుంది. బీసీలు 60% పైగా ఉంటారు, కానీ ఇలా 52%, 56% అంటూ తప్పుడు లెక్కలు కాంగ్రెస్ చూపిస్తుందని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారి స్పీచ్ ని ఒకసారి వినండి అమ్మా, క్లిప్పింగ్స్. కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు. ఒక్కరోజు సమగ్ర సర్వే చేసిండ్రు ఆయన. చేసినప్పుడు మీ దగ్గర డాటా ఉందిగా, మీ అధికారుల దగ్గర డాటా ఉంది కదా, ఒకసారి అది అఫీషియల్దే కదా, మరి అది బయట పెట్టమంటే పెట్టాడా కేటీఆర్? అధికారులను అసలు ఆయన అడుగుతున్నాడు, సరే బాబు మేము చేసిన దాంట్లో మీకు తప్పులు జరిగినాయి అని అంటున్నారు కదా, మీరు కరెక్ట్ గా ఉన్న వాళ్ళైతే మీ డాటా ఇవ్వండి. అందులో కావాలని పెంచిందా, అది సమగ్రమైనది, అప్పుడు డూప్లికేట్ జరిగిందా, ఇప్పుడు వాస్తవంగా జరిగిందా అనేది తెలిసిపోతుంది కదా. మరి పెరిగిన వాళ్ళ పర్సంటేజ్ల గురించి ఏం మాట్లాడరేంటి? ఎక్కడ పెరిగిన వాళ్ళంటే కొన్ని శాతం కొంత పెరుగుతున్నాయి కొన్ని కులాల పరంగా చూసినప్పుడు. మరి ఇస్తే ఏం పోయింది? మీరు అది మాత్రం మాట్లాడకుండా కేటీఆర్ పెద్దగా అరసడాలే చూసాము. నిన్న ఏమైనా మాట్లాడిన దానికి ఏమైనా సత్తా ఉందా? అసలు కేసీఆర్ రావాలిగా. కేసీఆర్ వచ్చాడా? దళితుల మీద ప్రేమ లేదు, బీసీల మీద ప్రేమ లేదు కాబట్టి కేసీఆర్ రాలేదు. ఇక మరి ప్రజల్లోకి వెళ్తే రేపు పొద్దున స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొడుకునన్నా పంపించుకున్నాడేమో. ఆ కొడుకు కూడా సరిగా సమాధానం చెప్పలేకపోయాడు. మళ్ళీ ఏమనంటే ఎంతసేపు మాకు అది రిపోర్ట్స్ పెడతాము, మాకు అన్ని ఖండిక రూపాయలు ఇవ్వండి, బుక్స్ రూపాయలు ఇవ్వండి, మీరు ఇమీడియట్ గా ఎట్లా చేస్తారు అనేది అయ్యిందన్న కడుపులో కుళ్ళే కనబడుతుంది తప్ప ఆయనకి నిజంగా బీసీల మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది? మరి ఒక బీసీలకు ఎవరికి రాజకీయ అధికారం ఇచ్చాడు? ఇప్పుడు రేపొద్దున వాళ్ళ పార్టీలోని నాయకత్వం పోరు స్టార్ట్ అయింది. ఒక పక్కన కవితమ్మ పోరు, ఒక హరీష్ రావు పోరు, ఒక పక్కన ఈయన పోరు.
ఈయన లెవెల్ ఈయన మీటింగ్లకి వెళ్ళిపోతున్నాడు, హరీష్ రావు వెళ్తున్నాడు. ఇక కవితమ్మ అయితే ఎన్నడూ లేని విధంగా బీసీల గురించి కవిత గారు కూడా అంటారు ముఖ్యమంత్రి కదా, గారికి కాంగ్రెస్ కాకి లెక్కలు చేస్తా ఉంది మొత్తం బీసీలు అని చెప్తుంది కదా కవిత కూడా. అసలు కవితలే మాటలు ఎవరు తీసుకుంటారండి? మళ్ళా రేపు ఎల్లుండో మళ్ళా పోతుంది ఆమె. ఎక్కడికి ఇప్పుడు ఆమె ఎక్కడికి మళ్ళా పోతుంది? ఇక్కడ మళ్ళా డ్రగ్స్ దాంట్లో పట్టుకునే పరిస్థితులు ఉంది ఆమెకు. మళ్ళీ అదే చేయను. నా పాయింట్ ఏంటంటే, కవిత అంటే ఒక ఆడబిడ్డ, నేను రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఒక ఆడబిడ్డని, ఒక తల్లి బిడ్డని నేను కూడా. కానీ కవిత ఎన్నడూ మాట్లాడాను. కవిత కూడా ఈ రోజు ఏమో అంటారు చూడండి, కొత్తగా రాగాలు తీసుకొని పాడుతున్న కోకిలలాగా, కాకిపోయి కోకిలలాగా పాడుతున్నట్టు వీళ్ళంతా కాకిలే. వీళ్ళు కోయిలలాగా మాట్లాడితే ఏదో టెంపరీగా మాట్లాడుతున్నారే మనకు తెలిసిపోయేగా మూల కూర్చోబెట్టారు. ఈమెకి ఇప్పుడు బీసీలకు సంబంధించి తప్పులు, కుల గణన తప్పు అంటున్నారు. అసలు భారతదేశ చరిత్రలోనో ఎవరైనా చేశారా ఇప్పటి వరకు? ఓకే. మరి మేము కూడా అదే అంటున్నాం. కృష్ణమాది గారికి కూడా నేను చెప్పేది, మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్, మీరు మీరు డిమాండ్ చేస్తారా దేశవ్యాప్తంగా ఈ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యమని ఆమోదించాలిగా? చెప్తున్నా నేను. ఉమ్, చెయ్యమనండి. ఇప్పుడు బీసీ ఎవరు ప్రధానమంత్రి? బీసీ కదా. బీసీ ప్రధానమంత్రి అయ్యి కూడా ఇంతవరకు కూడా బీసీ కులగణన చేయలేని దుర్మార్గుడు. ఉమ్, ఒక్కసారి మనం ఆలోచించాలి జనాలు. ఇంకా ఈ దేశం ఎక్కడ పోతుందో నాకు ఇప్పటికి కూడా బాధ అనిపిస్తుంది. ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా బీసీలకు సంబంధించి కులగణన చేయకపోవడం అని ఈ దేశం యొక్క దౌర్భాగ్యం. భారతదేశం వెలిగిపోతుంది అన్నాడు. పోయి మొన్న ట్రంప్ తో ఓ దేశానికి ఏదో చేస్తానన్నాడు. ఇప్పుడు అమెరికా పోయి, ఇప్పుడు పిల్లలు చూడు మొత్తం అమెరికా నుంచి చేతులకు బేడీలు వేసి, కాళ్ళకు బేడీలు వేసి నిర్దాక్షిణంగా పంపించేస్తున్నాడు వితౌట్ నోటీస్ పిల్లల్ని. ఎంత దోషులుగా. సరే జరిగిండొచ్చు, కొంత టైం ఇప్పించచ్చు కదా. ఈయనకి ఎంత రిలేషన్స్ ఉన్నాయంటే. మరి ఇప్పుడు ఈయన వెళ్తాడంట, వెళ్ళి ఏం మాట్లాడుకొని వస్తాడో చూస్తా నేను కూడా. ఈయన చెప్పినట్టుగా భారతదేశానికి ఏ లెవెల్లో కూడా మేలు జరుగుతుందని మాత్రం నేను అడగట్లేదు, నమ్మటం లేదు. ఎందుకు నమ్మట్లేదు? ట్రంప్ 100% బిజినెస్ మ్యాన్ ఆయన. ఉమ్, ఈ రోజు ఆ బిజినెస్ మ్యాన్ తో ప్రజా సంక్షేమంలో కోరి వాళ్ళకు చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి చైనాతో యుద్ధం ఉంది కాబట్టి ఇండియాతో కొంత మీద కలుపుకొనితే ఆ దాంట్లో ఏమైనా ప్రాఫిట్ అవుతుందని చూస్తాడు. ఎలక్షన్ కోసం ఈయన కోసం మాట్లాడాడు. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఆయన మన భారతదేశం గురించి ఎందుకు తీసుకుంటానంటాడు? మన దగ్గర ఏం టెక్నాలజీ ఉందని. చైనా వాడితో టెక్నికల్ గా అన్ని వాడికి లాభము. యుద్ధాలు చేయాలన్నా ఏం చేయాలన్నా వాడితో వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళతోటి ఏ రకమైన దానికి చెప్తారు? క్రిప్టోకు సంబంధించిన గానీ, బిట్ కాయిన్స్ సంబంధించి గానీ నేను ఒప్పుకోను, నా దేశంలో అవన్నీ కూడా నేను ఎంటర్ కాని అని అంటున్నాడు ఆయన. అంటే ఏంటి? ఆయన డాలర్ తోటే ఈ దేశంలో నంబర్ 1 స్థానంలో ఉండాలని అంటున్నాడు ఆయన. ఉమ్. సో ఇప్పుడు భారతదేశమే కాదు, యావత్ దేశంలో ఉన్న వాళ్ళని కాదు, ప్రపంచ దేశాలను కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలన్న ఒక సామ్రాజ్యవాదిగా ఉన్న, క్యాపిటలిస్ట్ గా ఉన్న మోదీని కన్విన్స్ చేసుకొని వస్తాడు ఆయన. అంతేకాకుండా ఈ భారతదేశం యావత్తు కూడా కులగణన జరగాలి. మందకృష్ణ మాదే కన్విన్స్ చేయలేరంటారా? అంత సీన్ లేదులే, అయిపోయింది. మొన్న మందకృష్ణ మాదిగా నరేంద్ర మోడీ అయిపోయింది. ఇప్పుడు అవంతా కూడా ఎంతవరకు మనం ఏమైంది? 1 year అయిపోయింది కదా. ఏమేసాడు ఆయన? ఒకటి పేపర్ మీద కమిటీ, దానికి ఏమన్నా కమిటీకి ఏమన్నా బాధ్యత ఉన్న కమిటీయా, లేకపోతే దానికి అధికారం ఉన్న హోదాలు ఉందో? ఒక పేపర్ మీద రాసిచ్చాడు. ఈయన దాన్ని చూపించుకొని 1 year నడిచిపోయింది. ఇక అది అయ్యేటట్లు లేదనుకున్నాడు. మళ్ళీ నేను ఏ పార్టీలో లేదని మధ్యలో స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు స్టేట్మెంట్లు మార్చుకుంటా, నీ లెవెల్లో నీ ఉనికిని చూపించుకోవడం కోసం నువ్వు ఎన్నైనా చేస్తావా? మనం కన్విన్స్ చేసుకుని ఉంటాడు. అయితే మొత్తం దేశం అంతా డప్పులు పెట్టుకున్న డప్పు కొట్టమనండి, ఆయన కులగణన స్టార్ట్ చేయమండి. చేయకపోతే ఆ రాష్ట్రాలలో పోయి బీజేపీ ప్రాంతాల్లో ఉన్న డప్పు కొట్టమనండి పోయి. కృష్ణమార్గం లక్షల డప్పులు వేల గొంతులను కూడా కార్యక్రమం అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వము. ఏమొస్తుందయ్యా? అయినప్పటికీ దాని కార్యక్రమాన్ని మేము ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? మేము హైదరాబాద్ లో ప్రదర్శిస్తామని చెప్తా ఉన్నాడు కదా మందకృష్ణ. అబ్బా, ఇంకా చేస్తాడా? ఎవరు పోవాలి ఇప్పుడు ఆయన దానికి? పోతారా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అయిపోయిన దానికి అయిపోయిన సావుకు పోయి ఎవడో డప్పు కొడతాడా? ఆల్రెడీ శ్మశానానికి వెళ్ళిపోయింది, అంత అయిపోయినాయి, అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, దానికి అన్ని చేసేసారు, అయిపోయింది, కర్మకాండాలుగా అయిపోయినట్టు చేసేసారు. ఇప్పుడు మనము మంచిగా దాన్ని ఆల్రెడీ బిల్లు పాస్ చేసేది అంతా స్టార్ట్ అయిపోయింది, ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డప్పు ఎవడు కొట్టాలో పోయి ఆయననే కొట్టుకోవాలి. ఆ డప్పులని తీసుకుపోయి ఆ బీజేపీ రాష్ట్రాల్లో కొట్టాలి. భారతదేశం అంతా ఏ రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్ లో కొట్టమనండి పోయి. ఎక్కడో ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో కొట్టమనండి, ఆడగొట్టమనండి, లేకపోతే దేశం అంతా కొట్టమనండి, బీజేపీ ప్రాంతంలో ఉన్న దగ్గర కొట్టమనండి డప్పుని. కొట్టగలడా? అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది, ఇక వదిలేసే. ఇక నువ్వు ఎంత శ్రమ పడ్డా వేస్టే. ఇక్కడ నేను దళిత బిడ్డలుగా మాదిగలు ఎవరు ఇప్పుడు రారు నీ దగ్గరికి. ఎందుకు వస్తారు? ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఇంత మంచి చేసినాక మళ్ళీ పోయి దాన్ని పోయి ఆయన వెనకాల పోతారా? బీజేపీ వాళ్ళను మనుధర్మ సిద్ధాంతంతో ఉన్న వాళ్ళని
అంటరానితనంగా చూసే జాతిలకు పోయి మమ్మల్ని వెలేసే పార్టీలకు పోయి ఆ? నువ్వు తిరిగితే నువ్వు తిరుగు, నీకు లాభం ఏమైనా ఉందేమో. మాకు అవసరం లేదు ఆయనతోటి. మరి డప్పు పట్టుకొని తిరిగేటోడు ఎవడో ఈ జమానాలో కూడా డబ్బులతో 1,00,000 మందితో మాట్లాడేటోళ్ళు ఎవడో. ఎక్కడ పోయినా ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయింది కొన్ని దగ్గర. ఇప్పటికి ఇంకా డప్పు పట్టడం ఏంది, మేము చదువుకోవద్దా, మా పిల్లలకి డప్పు చూపించమంటావా అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఆ డప్పు కల్చర్ ఇంకా ఇప్పుడు సావులు పొందలు ఎవడు చేస్తున్నాడు అయ్యా? డప్పు కొడితే చేసేటోళ్ళు ఇంతకు ముందు పీనుగులు తీసేటోడు. ఇప్పుడు ఊర్లలో కూడా డప్పులు కొట్టేటోడు ఎవడు లేడు. మొన్న మా మంద జగనంద గారు చనిపోయారు. అసలు ఎంత కష్టపడాల్సి వచ్చింది ఒక డప్పు దొరకని. ఈ కృష్ణమాధ గారిని అడిగిండు, దొరకనే లేదు చాలా సేపటికి ఒక డప్పు దొరికింది. ఎవడు ఇష్టపడట్లేదు ఆ వృత్తిని చేసుకోవడానికి, ఆ లెవెల్ డప్పు పట్టుకోవడానికి. చదువుకున్న విద్యార్థి తమ కళాన్ని ఈ రోజు ప్రపంచంతో పోటీ పడాలనుకుంటున్నా. కానీ ఇప్పటికి కూడా కుల వృత్తులు ఉండాలి. కానీ ఒక ఏది చర్మకారులది మాది కదా కుల వృత్తి. ఈ రోజు మా వృత్తుల్ని ఎవడో వాడుకుంటున్నాడు. ఈ రోజు మార్వాడీలు, గుజరాతీలు, మెట్రోలని, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న హాలీవుడ్ షాపులన్నీ అవన్నీ ఎవరి? అసలు అవి మాకు రావాల్సినవి. మాకు సంబంధించినంత వరకు చర్మకారులకు సంబంధించిన గవర్నమెంట్ లెవెల్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎన్నో. వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఉండుంటే, మన వాళ్ళు చేసుకొని ఉండుంటే కొన్ని వేల ఎకరాలు దాని కింద అలకటేని ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఏం చేశారు? వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేసేదాం. మళ్ళీ ఊళ్ళ వృత్తి కూడా హైజాక్ అయిపోయింది. మరి వేరే వాళ్ళని చెప్పుల వృత్తిలో రానియకుండా ఆపగలవా నువ్వు ఈ గ్లోబలైజేషన్ లో? నువ్వేమో చేయకపోతేవి వేరే వాడు చేసుకున్న బతకబట్టే మనది. ఏ వృత్తి ఉన్నవాడు ఆ వృత్తి చేయాలని రూల్ ఉందా ఎక్కడన్నా? వాడు బతకడానికి ఏది మార్గం ఉందో వాడు బతుకుంటున్నాడు. అట్లనే నీ బిడ్డలకు నువ్వు మళ్ళీ డబ్బు పట్టించడమేంది? నువ్వు పోటీ ప్రపంచంలో వాళ్ళని ఏఐ టెక్నాలజీలో పంపి ముందు తరాల వాళ్ళకి ఆ మార్గదర్శకాలు చెప్పు. ఇంకా డబ్బు కొట్టుకో, ఇంకా అడక్క తినుకో, ఉద్యోగాలు అవసరం లేదు, ఇంకా రిజర్వేషన్లు కావాలి. ఎందుకు నాయన? పోటీ ప్రపంచంలో బతకాలన్న సత్తా మనకు లేదా? మన బిడ్డలకు లేదా? మనం కలెక్టర్లు కావద్దా, ఐఏఎస్లు కావద్దా, ఐపీఎస్లు కావద్దా? ఇంకా మన రిజర్వేషన్ సిస్టమ్ లో వచ్చిన వాళ్ళతో కొంత అనుభవించిన వాళ్ళం కాకుండా వాళ్ళలో ఉన్న వాళ్ళ క్రీమ్ లాగా ఉన్న వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అంబేద్కర్ కారణ బిడ్డలుగా మాకే వద్దు అనుకున్న పరిస్థితి తీసుకురాలేమా మనం? ఉన్న ఉద్యోగ విధానంలో అన్ని కూడా మొత్తం బడ్జెట్ లో మోదీ వచ్చిన తర్వాత 11% ఉన్న బడ్జెట్ ఈ రోజు విద్యా విధానానికి, విద్యకు సంబంధించి అలొకేషన్ ఎంత చేశాడు తెలుసామా? 2% ఇచ్చాడు. అంటే ఆయనకు మన వాళ్ళు చదువుకోవడం ఇష్టం లేదు. అదే అదాని అంబానికి ఎయిర్పోర్ట్లు అప్పచెప్పడంలో కొన్ని వేలాది రూపాయలు అప్పచెప్పేస్తున్నాడు కదా. నిన్న మొన్న కూడా బడ్జెట్ నిర్మలా సీతారామన్ దాంట్లో చూసావా? రైల్వేస్ ను మొత్తం మోసేసంట ఎయిర్పోర్ట్స్ కట్టించడానికి చేస్తారంట వాళ్ళు. అంటే రైలు ఎక్కటోడు మనం పేదవాళ్ళము, మధ్యతరగతి వాళ్ళము. అది కాదంట ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది అదాని అంబానీ మెట్రో కాకుండా ఆయనకు ఇవి అంట, ఏరోప్లేన్లు, విమానాశ్రమాలు ఇవన్నీ పెంచుకుంటూ ఉండి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళని బతికిస్తాడంట. అసలు ఎవడు ఫ్లైట్ ఎక్కుతాడు? నువ్వెక్కావా రోజు? నేను ఎక్కుతున్నానా మంత్రి చేసి కూడా? ఇప్పుడు కూడా మనం ఎఫర్ట్ చేసే పరిస్థితులు ఉంటాయా? ఫ్యూచర్ లో మధ్యతరగతి వాళ్ళకి వస్తుంది అది? రైలు అంటే ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశంలోనే మన హైయెస్ట్ సర్వీస్ ఇచ్చిన రైల్వే సంస్థ మనది. దాన్ని ఇంత ప్రైవేట్ కన్నా చేస్తేవే ఏది బతకనీయకుండా చేస్తున్నావు కదా మమ్మల్ని. సో అలాంటి మోదీకి పోయి నువ్వు ఓటేయని అడిగినవే నువ్వు. నీ జాతిని అమ్మేసినావు కదా నువ్వు. నిన్ను ఎట్లా నమ్మమంటారు? కాబట్టి మేము కృష్ణమాది గారిని ఎన్ని మాట్లాడినా ఇక్కడ ఆయన మాట వినే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేసిన దానికి గొప్ప మనసుతో, పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారిని అభినందించమానండి. వస్తే అది బెస్ట్. మా జాతి కూడా మనం అందరం ఒక ఐక్యంగా ఉంటాం. మాకు అవసరం లేదు. మాకు సంబంధించిన ఫండ్ విషయంలో కానీ, అలొకేషన్ విషయంలో కానీ, బడ్జెట్ విషయంలో కానీ మన యొక్క స్ట్రాటజీని మనం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇప్పించుకున్న స్థాయిలో మనం పనిచేయాలనేది నా రిక్వెస్ట్. బీసీలు కూడా ఇప్పటి కూడా ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళు లీడర్షిప్ లో వాళ్ళ టికెట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఎస్సీలు, బీసీలు రాజ్యాధికారంలో ముందు ఉండాలనేది నా కోరిక. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో ఇది ఓవరాల్ గా మాజీ మంత్రి పుష్పలీల క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మందకృష్ణ మాదిగ ఇప్పటికైనా ఎక్కడ మొదలుపెట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఇటు బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాచరణ మొదలుపెట్టారు. సో దేశవ్యాప్తంగా బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఇదే రకంగా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పండి అంటూ మందకృష్ణ మాదిగకు ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా డప్పులు చెప్పులు కుట్టుకుంటే ఉండాలా, టెక్నాలజీ వచ్చింది, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాల్సిన మన పిల్లలు ఇంకా రిజర్వేషన్లు, ఇక డప్పులు చెప్పులు కుట్టుకుంటూ ఉండాలంటూ పుష్పలీల కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన పరిస్థితి చూస్తున్నాండి. తొలి వెలుగు మళ్ళీ కలుద్దాం.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.